యూ వాట్సప్ గైస్, ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్ క్రాఫ్ట్. చూస్తారా? ఇది మన ఫస్ట్ వీడియో. కాబట్టి మనం దీనికి చాలా ప్రిపరేషన్స్ ఉన్నాం. ఇక్కడ మీకు చూపించచ్చు అచీవ్మెంట్స్ కెనాట్ బి ఎర్న్డ్ అని. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు నాకు లేటెస్ట్గా వచ్చిన క్రీకింగ్ మాబ్ అది కూడా కావాలి నా వరల్డ్లో. మనం ఇదైతే సర్వైవల్ ఆడుతున్నాం కాబట్టి ఇది మన జర్నీ ఇక్కడ నుండి స్టార్ట్. లెట్స్ క్రియేట్. Building a portal will allow you to travel to another dimension called the Nether. మాకు చాలా తెలుసు. చికెన్స్ లే ఆన్ ఎగ్ 5 to 10 minutes. గాయస్, ఇది మీకు ఈ మైండ్ క్రాఫ్ట్ ఇచ్చే మీకు ఈ టిప్స్ మీకు తెలుసు అంటే కామెంట్లో చెప్పండి. సర్వైవల్ మోడ్ ఇవన్నీ ఈ టిప్స్ కొన్ని యూస్ఫుల్ ఉంటాయి, మనకు చాలా యూజ్ ఉంటాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో లైక్ 10 likes. సో దయచేసి తొందరగా చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం మీరు వెయిట్ చేయండి, మేము రెడీగా ఉంటాం. సబ్స్క్రైబర్స్, మేము ఇప్పుడు నేను గోల్ ఇవ్వట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక మనం వరల్డ్ క్రియేట్ అయింది, మీరు చూస్తూ ఉండొచ్చు. నా చేతిలో మ్యాప్ ఉంది, నేను ఇక్కడ బోనస్ చేసి కూడా పెట్టుకున్నాను మన సేఫ్టీ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ క్రియేట్ చేసుకుందాం. మ్యాప్లో చూపిస్తుంది మనం ఏ డైరెక్షన్లో ఉన్నాం. మా వైట్ పాయింట్ మన మ్యాప్. సో ఇప్పుడు మనం ఫస్ట్ నాకు తెలిసి చెస్ట్ని చెక్ చేసుకుందాం. చెస్ట్ని చెక్ చేస్తే ఇక్కడ బాగానే ఐటమ్స్ లూట్స్ ఉన్నాయి. ఓకే, ఇది మనకు వచ్చిన లూట్. బీట్రూట్ సీడ్స్, ఫిష్, పొటాటో, స్టేక్స్, ప్లాంక్స్, క్యాక్టస్, బ్రెడ్, యాపిల్స్, కొన్ని టూల్స్. ఓకే, నైస్ రూట్ అని చెప్పలేం కానీ ఓకే, బరాబర్. క్రేజీ లూట్ అంత ఏం లేదు. ఈ క్యాక్టస్ ఇప్పుడైతే నాకేం యూజ్ లేదు, నేను దీన్ని తీసుకుపోయి ఏం చేయాలి, ఇక్కడ ప్లాంట్ చేస్తా కనీసం, తర్వాత ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఓకే, చెస్ట్ ఇలా కొట్టుకుందాం. మనకు చెస్ట్ మళ్ళీ ఉత్తగానే దొరుకుతుంది. ఫ్రీ చెస్ట్ ఎవడు వదులుకుంటాడు? ఫ్రీ సామాన్ ఏం వదులుకోద్దు గాయస్. సో ఇక్కడ నుండి మనం వెళ్దాం. అటు ఇటు చూద్దాం ఒకసారి ఏమైనా ఉందా గాయస్. అక్కడ ఏదో నాకు కనిపిస్తుంది, ఒకసారి అటు వెళ్ళి చెక్ చేద్దాం పదండి. గాయస్, నేనైతే మైండ్ క్రాఫ్ట్ అంత ప్రో ఏం కాదు, మేము చాలా వరకు నార్మల్. మేము నూబ్స్ కాదు, ప్రోమ్ కాదు గాయస్. అది కూడా అక్కడ విలేజ్ ఉంది, మనకు విలేజ్ దొరికింది. విలేజర్ ఏం ట్రేడ్ చేస్తున్నావు విలేజర్? 22 క్యారెట్స్. ఓకే, నాకేమవుతుంది నీ ట్రేడ్. బాయ్. విలేజ్లో ఏమైనా లూట్ ఉందా? ఏం లేదు. ఇంకా మీద విలేజ్ ఉన్నట్టుంది గాయస్. పదండి పైకి ఎక్కుదాం. ఈ బెడ్ ఎవరిది? నాకు ఎల్లో బెడ్ కావాలి, నేను ఎల్లో బెడ్ తీసుకెళ్తున్నాను. బాయ్. విలేజ్ అనేది మనకి చాలా మంచి స్ట్రక్చర్ గాయస్. దీనిలో మనకి చాలా లూట్ దొరుకుతుంది. దీనిలో బ్లాక్ స్మిత్ అంటే కంపల్సరీ మనకి లూట్ దొరుకుతుంది. చూసుకోవాలి. ఈ విలేజ్ ఏంటో కానీ కొండ మధ్యలో స్పాన్ అయింది, నాకు డ్యామేజ్ ఇస్తుంది ఇది. చూసుకొని నడవాలి. ఇక్కడ ఇల్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏముందబ్బా, ఇంకో గుంత. ఇన్ని గుంతలు ఉన్నాయి. ఇక్కడ విలేజర్ ఉన్నాడు, ఖాళీ తిరుగుతుంది. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. వావ్, జస్ట్ లెదర్ క్యాప్, లెదర్ ప్యాంట్స్, లెదర్ బూట్స్. క్యాప్ అక్కడ ఉండనిద్దాం ఒకటి. మన దగ్గర ఒక క్యాప్ ఉంటే చాలు. చిన్న ఆర్మర్ దొరికింది పాటు. స్ట్రిప్ చేసి పెట్టేస్తాం. స్ట్రిప్ చేస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే నోటిఫికేషన్ లాంటిది. గాయస్, మీరు చూడొచ్చు నిన్న స్కిన్ ఏంటో. అందరూ రకరకాల స్కిన్లు పెడతారు, మనం యానిమే స్కిన్స్ పెడతాం. కార్టూన్ కానీ యానిమే కానీ రెండు ఒకటే అనుకుంటున్నాను నేనైతే గాయస్. అది కరెక్ట్ అయితే మీరు కామెంట్ చేయండి గాయస్. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, ఇక్కడ కేవ్ ఉంది, జాంబీ ఉంది, అండర్ మైన్ కూడా కనిపిస్తుంది, క్రీపర్ కూడా ఉంది. గాయస్, మీకైతే క్రీపర్ ఇష్టం ఏముంటే కామెంట్లో చెప్పండి గాయస్. ఇక్కడ హేబేల్ ఉంది, మన ఫుడ్ రిసోర్స్ని మనం ఎలా అదుకుంటాం గాయస్. మొత్తం తవ్వుకెళ్దాం.
గాయస్ ఇక నాకైతే ఇక్కడ ఈ విలేజ్లో ఇంకా లూట్ ఏం కనిపించట్లేదు. గాయస్ ఇక్కడ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ దొరికింది మనకి, క్రాఫ్టింగ్ టేబుల్. క్రాఫ్టింగ్ టేబుల్ని మనం ఏం క్రాఫ్ట్ చేద్దాం. నా దగ్గర నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోన్ టూల్స్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. స్టోన్ టూల్స్ కోసం స్టోన్ కావాలి. స్టోన్ ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ. గాయస్ మీరు అన్న మీకు నా సీడ్ కావాలంటే 10K సబ్స్క్రైబర్స్ చేయండి, అప్పుడు మీకు నా సీడ్ రివీల్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. గాయస్ ఎవరు అటాక్ చేస్తున్నారు? స్కెల్టన్. గాయస్ అక్కడ ఒక స్కెల్టన్ ఉంది. గాయస్ సక్సెస్ఫుల్ స్కెల్టన్ చెప్పేసాను. నా హెల్త్ లో చేసి పారేస్తుంది స్కెల్టన్. దగ్గర ఆర్మర్ కరెక్ట్గా లేదు. అక్కడేమో చీకటిగా ఉంది, నాకేం కనిపించట్లేదు. అదే మనం లోడ్ చేసేది, షూట్ చేసేది చేస్తుంది. ఈ ఏరియా సేఫ్ కాదు గాయస్, మనం వేరే ఏరియాకి వెళ్ళి మైండ్ చేసుకుందాం. గాయస్ నాకు తెలిసి ఈ ఏరియా బాగుంది, ఇక్కడ మాబ్స్ కూడా కనిపించట్లేదు. సో ఇక్కడ మైనింగ్ చేసుకుందాం. గాయస్ మనం ఎప్పుడు హెల్త్ ఫుల్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు ఏ అడ్డంకం వచ్చి తెలియదు. ఎవ్రీ వీడియోలో మీకు ఏదైనా ఒక టిప్ షేర్ చేస్తాను. ఈ వీడియోలో టిప్ ఏంటంటే, మనం ఎప్పుడు మన స్పాన్ బ్లాక్ని తవ్వుకోవాలి. కానీ ఈసారి చేయడం మర్చిపోయాను, ఎందుకంటే స్పాన్ బ్లాక్ నేను మర్చిపోయాను. సో స్పాన్ బ్లాక్ని ఎందుకు తవ్వుకోవాలంటే, మనం అక్కడ ఎక్కడ రీస్పాన్ అవుతున్నాం మనకు కావాలి. ఎందుకంటే మనం ఇన్ ఫ్యూచర్ ఎక్కడన్నా ఏదైనా బిల్డ్ కట్టాలన్నా, ఏదైనా ఫామ్ కన్నా యూజ్ కావాల్సిందే అన్నట్లు మనం ఫామ్స్ కూడా కడతాం. కానీ మనం ఒక మంచి కరెక్ట్ అయిన బేస్ ఎత్తుక్కోవాలి గాయస్. దానికంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్ అప్ అవుదాం. ఒక ఫర్నెస్ సరిపోతుంది నాకు తెలిసి. గాయస్ ఇక మన దగ్గర ఫుడ్ కూడా ఉంది. ఫుడ్ లేదు కానీ ఇక మన ఫర్నెస్ చేస్తాను నేను, ఎందుకో నాకైతే అర్థం కాలేదు ఏం కుక్ చేయాలో అర్థం కావట్లేదు. పోయి ఏమన్నా బయట ఫామ్ ఉందిగా, ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ అడుగుదాం. ఫార్మర్ దగ్గర ఇక్కడ పొటాటోస్ ఉన్నాయి, ఫ్రీగా పొటాటో. మొత్తం పొటాటోస్ అని హార్వెస్ట్ చేసుకున్నాం. వీట్ వద్దు, నా దగ్గర ఆల్రెడీ ఉంది. పొటాటోస్ని రీప్లాంట్ చేసేసుకో. బాయ్స్ అన్నట్లు మీకు కనిపించి ఉండొచ్చు, పాయిజనస్ పొటాటో వచ్చింది. అదంతా ఏం రేర్ కాదు, అది చాలా మనకి యూస్ఫుల్ కాదు. అసలు మనకు అది యూస్ఫుల్లే కాదు పాయిజనస్ పొటాటో. అది కొంచెం మనం దాన్ని కనుక తిన్నామంటే మనకి ఇంకా రివర్స్ పాయిజన్ వస్తుంది. కాబట్టి మీరు దాన్ని ఎప్పుడు తినకండి. ఇప్పుడు నేను స్మెల్లింగ్ కదా పొటాటో ఇస్తున్నాను, ఎంతసేపు స్మెల్ ఉందో వెయిట్ చేద్దాం. సో ఇక్కడ నాకైతే ఈ విలేజ్ అంతగా నచ్చలేదు, ఎందుకంటే ఈ విలేజ్ చూడడానికి అగ్లీ ఉంది. ప్లస్ ఈ విలేజ్ ప్లేన్ ఏరియాలో లేదు, నాకు ప్లేన్ ఏరియా కావాలి. గాయస్ అక్కడ ఒక విలేజర్ని జాంబీస్ అటాక్ చేస్తున్నాయి విలేజర్ మీద. కొట్టండి 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 కొట్టండి. 3 జాంబీలు. నో క్రీపర్ 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 క్రీపర్. వావ్, థ్యాంక్ యూ క్రీపర్. గాయస్ నా పని అయిపోయింది గాయస్, నా స్పాన్ పాయింట్ కూడా తీసాను గాయస్. తొందరగా ఇంట్లోకి వెళ్ళి రీఛార్జ్ చేసుకోండి. అందుకే చెప్పాను గాయస్, ఎప్పుడు హెల్త్ రీఛార్జ్ పెట్టుకోండి. హెల్త్ రీఛార్జ్ అయ్యేదానికి బయటకు వెళ్ళద్దు గాయస్. ఫుడ్ కుక్ అయిందా చూద్దాం. ఒక్కటే పొటాటో కుక్ అయింది గాయస్.
గాయస్ కొంచెం ఫుడ్ కుక్ అయింది, బయట నైట్ అవ్వడానికి వస్తుంది. మనం ఇక్కడనే ఈరోజు నైట్ ఇక్కడనే గడుపుదాం. గాయస్ ఒక 1 minute ఆగండి, నేను ఇప్పుడే వస్తాను. గాయస్ నేనైతే మీరు చూస్తుంటే సౌండ్ రావట్లేదు, అది కాపీ రైట్ పడుతుంది కాబట్టి. గాయస్ మీకు తెలిసే ఉండొచ్చు, ఇది ఇప్పుడు మనం కనుక మైన్క్రాఫ్ట్ యొక్క సౌండ్ కనుక రివీల్ చేస్తుంటే మన మీద కాపీ రైట్ ఇస్తుంది మైన్క్రాఫ్ట్. నాకు ఆ కాపీ రైట్లతో ఏమొద్దు, అందుకే నేను అందుకే సౌండ్ బంద్ చేస్తుంటాను. కానీ ఇక్కడ క్రీపర్ సౌండ్ రావట్లేదు, ఎందుకంటే ఆ సౌండ్లో ఆఫ్ ఉండే. సో అందుకే సౌండ్ నేను మళ్ళీ చెక్ చేసి వచ్చేసా. గాయస్ మన దగ్గర కానీ కోల్ అయితే లేదు కాబట్టి మనం ఇప్పుడు కోల్ కోసం ఎత్తుకోవాల్సి వస్తుంది. గాయస్ నాకు తెలిసి ఇది మనకి బెస్ట్ ఆప్షన్. మనం ఇక్కడ నుండి మన జర్నీ స్టార్ట్ చేస్తే బెస్ట్ అనుకుంటా. మనం ఇక్కడ నుండి నెక్స్ట్ ఏదైనా కొత్త ఏరియాకి వెళ్దాం గాయస్. ఏదైనా కొత్త విలేజ్ దొరికితే బాగా చూద్దాం. లెట్స్ గో గాయస్. గాయస్ నేనైతే ఒక ఫ్లాట్ విలేజ్ కోరుకుంటున్నాను. ఫ్లాట్ విలేజ్ దొరికితే బాగుంటుంది. అక్కడనే మన బేస్ సెటప్ చేసుకున్నాం. గాయస్ ఇక్కడ ఎంత దూరం చూసినా మొత్తం ఏదే ఖాళీ ఏరియా కనిపిస్తుంది. గాయస్ అక్కడ విలేజర్ అవుట్ పోస్ట్ ఉంది. గాయస్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి లూట్ చేద్దామా లేదా నెక్స్ట్ వీడియోలో చేద్దామా, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నాకు లూట్ చేయాలనుకుంది, కానీ మన దగ్గర కరెక్ట్ అయిన ఆర్మర్ లేదు కాబట్టి మనం లూట్ చేసినా మనమే చేస్తాం. సో రిస్క్ అవుతుంది కాబట్టి మనం పక్కన వెళ్ళిపోదాం. గ్యాస్ విలేజెస్ తోటి మీరు ఎన్నిసార్లు రేడ్ ఓడిపోయారో చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి. గ్యాస్ ఇక్కడ పంప్కిన్స్ కూడా ఉన్నాయి, కానీ ఈ పంప్కిన్స్ తోటి నాకు అంత యూజ్ లేదు కాబట్టి నేను కలెక్ట్ చేయలేదు. ఇక్కడ ఓకే ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి గాయస్. బై గాయస్, మీకు కనుక ఈ సిరీస్ నచ్చినట్టే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఇంకేమైనా గేమ్ ఆడమంటే కూడా నేను ఆడడానికి ఉన్నా. మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది మైన్క్రాఫ్ట్ మొబైల్ గేమ్. మొబైల్లో ఆడుతున్నాను నేను. గ్యాస్ అక్కడ స్నో ఏరియా కనిపిస్తుంది, స్నో ఏరియాకి వెళ్దాం గ్యాస్ ఒకసారి. గాయస్ ఇక్కడైతే కొద్దిసేపు నేను ఫుడ్ స్మెల్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నా దగ్గర కోల్ లేదు గాయస్. సో నేను బ్రెడ్ క్రాఫ్ట్ చేసుకుంటా. మనమైతే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి, చూస్తూ ఉండండి. గైస్ వుడెన్ టూల్స్ మీ దగ్గర కనుక ఎక్స్ట్రా ఉన్నాయంటే, ఇవి చిన్న హెల్త్ తక్కువ ఉందంటే వాటిని ఒకదానికి యూజ్ చేయండి. మీకు ఒక టిప్ చెప్తాను నేనండి. వుడెన్ టూల్స్ కనుక మీరు కొంచెం హెచ్పి ఉందని వాటిని వేస్ట్ చేయకండి. వాటిని మీరు స్మెల్టింగ్కి యూజ్ చేయండి. కనీసం ఒక ఐటమ్ నన్ను స్మెల్ చేస్తాయి. మనకి దీంతో కొంచెం ఫుడ్ ఉంటుంది. నేనైతే స్ట్రైట్ వెళ్తున్నా గాయస్. స్ట్రైట్ చూస్తేనేమో ఇక్కడ పెద్ద జంగల్ లాగా ఉంది. జంగల్ మనం తప్పిపోకుండా ఉండడానికి బ్లాక్స్ని స్ట్రిప్ చేసుకుంటూ వెళ్దాం. మనం కనుక తప్పిపోయినాం అనుకోని మళ్ళీ రావడానికి కష్టం.
మనం మళ్ళీ ఎప్పుడన్నా రివర్స్ రావాల్సి వస్తే మనం దారి మర్చిపోద్దు గాయస్. సో బ్లాక్స్ని షిఫ్ట్ చేసుకుంటూ వెళ్దాం. దాని అయితే మధ్యలో ఒక రివర్ వచ్చింది. అక్కడ నుండి ల్యాండ్ లేదు కాబట్టి నేను బోట్ చేసుకొని ఇటు వచ్చేసాను. ఇప్పుడైతే ఇట్లానే వెళ్తున్నాను. ఈ రివర్ చూస్తుంటే చాలా పొడుగ్గా ఉంది గాయస్. సో మనం స్ట్రైట్కి వెళ్దామా ల్యాండ్ మీదకి వెళ్దామా? నాకైతే ల్యాండ్ వేసే బెస్ట్ అనిపిస్తుంది గాయస్. ఓ గాయస్, ఇక్కడ స్ప్రూస్ భయం ఉంది మనకి. నాకు స్ప్రూస్ ఫుడ్ కావాలి కాబట్టి నేను స్ప్రూస్ భయంలో కంపల్సరీ ఆగాలి. సో గాయస్ మనం ఇక్కడ ఆగుదాం. ఈ స్ప్రూస్ వుడ్ గాయస్, మీకు కనుక స్ప్రూస్ వుడ్ నచ్చినట్టు కామెంట్ చేయండి. ఒక స్ప్రూస్ వుడ్ తాగిందా గాయస్. నేనైతే ఇంకా సాప్లింగ్ కోసం ఆగుతున్నా. సాప్లింగ్ చాలా యూస్ఫుల్. మనం దీన్ని లాక్స్ మోసే కంటే ఒక సాప్లింగ్ మోసుకుంది నా ఏం తెలుసా గాయస్ మీకు? గాయస్ అన్నట్టు మీకు తెలిసే ఉంటుంది, మైన్క్రాఫ్ట్లో బండెల్ వచ్చింది 1.21 సంథింగ్లో బండిల్ వచ్చింది కాబట్టి మనం బండిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఇది బండిల్ కోసం కావాల్సిన ఏ ఐటము లేదు. లెదరు లేదు, ఇటు స్ట్రింగ్ లేదు, రెండు లేదు కాబట్టి నేను ఇప్పుడు క్రాఫ్ట్ చేయలేను. నేనైతే సాప్లింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ సాప్లింగ్ ఏం పడట్లేదు గాయస్. నేనైతే సాప్లింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. నా వెయిటింగ్కి నా పేషెన్స్ వెళ్ళిపోయింది కాబట్టి నేను లీవ్స్ మొత్తం కట్ చేస్తాను. గాయస్ నేను అప్పుడు లీవ్స్ కట్ చేస్తున్నా. ఒక్క సాప్లింగ్ దొరకట్లేదు గాయస్. ఒక్క సాప్లింగ్ కూడా దొరకట్లేదు ఏంటి గాయస్. ఈ స్ప్రూస్ సాప్లింగ్ దొరకడం అంతా కదా గాయస్. 2-3 చెట్లు కలిసి ఒక్కగా ఉన్నాయి. స్టిక్స్ దొరుకుతున్నాయి, నాకు సాప్లింగ్ కావాలి. ఈ చెట్టు కానీ ఇప్పుడు సాప్లింగ్ డ్రాప్ చేయలేదు అనుకోని నేను వెళ్ళిపోతున్నా. బోట్ ఇక్కడనే ఉంటుంది. సో గాయస్ నాకు అక్కడైతే సాప్లింగ్ దొరకట్లేదు. సాప్లింగ్ దొరికితే నేను చూస్తున్నా. సాప్లింగ్ ఏమో పడాలని లేదు, నా పేషెన్స్ లేకపోయింది. సో బాయ్ ఇప్పుడు పైకి ఎక్కుదాం గాయస్. ఇక్కడ చూడవచ్చు గాయస్ మీరు భయం చేంజ్ అయినందుకు. ఇక్కడ కూడా ఏరియా ఫ్లాట్ వెళ్ళదు కాబట్టి ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళాం. ఫ్లాట్ ఉన్న ఏరియాలో మనకి చాలా మంచి బిల్స్ వస్తాయి. గాయస్ ఇప్పుడు నైట్ అవడానికి వస్తుంది. సో పడుకుందాం. ఇది మన సెకండ్ నైట్ మనం ఒక జంగల్లో ఉన్నాం గాయస్. ఇక నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మంచి స్పాట్ ఎత్తికాక చెప్తాను గాయస్. సీ యూ సూన్ అంటిల్ వరకు. అయ్యో గాయస్ నేనైతే వెతుకుతూ ప్లేన్ ఏరియా దగ్గర అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడెక్కడ చూసినా ప్లేన్ ఏరియానే కనిపిస్తుంది. ఈ ఏరియా స్పాట్ బాగా ఉన్నట్టుంది, కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకేమైనా ఉంటుందని నా హోప్ ఫీలింగ్. గాయస్ ఇక్కడైతే చూడవచ్చు షుగర్ కేన్ ఉంది. షుగర్ కేన్ మనకు చాలా ఇంపార్టెంట్. మనకి ఏమైనా చేయాలంటే షుగర్ కేన్ కావాల్సి వస్తుంది. లైక్ ఫైర్ వర్క్స్, TNT. గాయస్ మీకు కనిపిస్తుందా విలేజ్? మనకు ఒక విలేజ్ దొరికింది. ఈ ఏరియా అయితే బాగున్నట్టు అనిపిస్తుంది.
ఇక్కడ చూడడానికి ప్లేన్ ఏరియా కూడా ఉంది గాయస్. నేనైతే ఇక్కడ ఒక బోట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. గాయస్ ఇక మనం అయితే బోట్ చేసుకొని వెళ్తున్నాము. నేనైతే ఈ విలేజ్లోనే ఉందామని అనుకుంటున్నాను గాయస్. మీరు కనుక ఇదే విలేజ్లో ఉందాం అనుకుంటారంటే చూడండి, నచ్చిందంటే లైక్ చేయండి గాయస్. ఇక్కడ విలేజ్ కూడా బాగానే ఉన్నట్టు. ఓ గాయస్, నాకు తెలిసి విలేజ్లో లూట్ ఉంటుంది. ఇంకా 100% చెప్తున్నా, చూడండి లూట్ గాయస్. మనకైతే లూట్ దొరికింది. వచ్చాను ఇక్కడ ఫుడ్ దొరికేసింది. నేనైతే కొన్ని ఐటమ్స్ కలెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ రీస్పాన్ పాయింట్ సెట్ చేస్తాను ఫిక్స్ అయినా గాయస్. మీకు అన్నట్టు తెలియకపోవచ్చు, ఇక్కడ గ్రీన్ కలర్లో ఈ విలేజర్ ఉన్నాడు కదా, ఈ విలేజర్ అస్సలు జాబే తీసుకోరు. వీళ్ళు వెనకాల నడుస్తున్న వాళ్ళంతా జాబ్ తీసుకుంటారు, ఇతను మాత్రం జాబ్ తీసుకోడు. ఇలాంటి విలేజర్స్ని ఏం చేయాలో తెలుసా, చంపేసేయాలి. కానీ ఇలా మనం వీళ్ళని చంపినా మనకి ఎక్స్పీ కూడా రాదు కనీసం. ఈ విలేజ్లో బ్లాక్ స్మిత్ ఉన్నట్టు అనిపిస్తుంది గాయస్ నాకైతే. ఈ ఇంట్లో లూట్ ఉందనిపిస్తుంది గాయస్. బ్లాస్ట్ ఫర్నెస్ ఉంది గాయస్ ఈ ఇంట్లో. ఓకే, దట్స్ నైస్ గాయస్. బ్లాక్ స్మిత్ ఈ చెస్ట్ లోపల ఏముంటాయో చూద్దాం గాయస్. ఇక్కడైతే నాకు ఐరన్ ప్యాంట్ దొరికింది, ఆబ్సిడియన్ దొరికింది, కొంచెం ఆబ్సిడియన్ దొరికింది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాను. నేను తీసుకోవాలి. నేను ఇక్కడ చచ్చాను అనుకోండి, ఆబ్సిడియన్ వేస్ట్ అవుతుంది. ఈ పక్క ఇంట్లో కూడా లూట్ ఉందా బాయ్స్? ఎస్, ఇక్కడ 4 ఎమరాల్డ్స్ దొరికాయి గాయస్. ఇవన్నిటిని ఇక్కడ పెడదాం ఏదైనా ఒక రోజు. ఇక్కడనే వేసి పెడుతున్నాం కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళావు. సో ఇక మనం విలేజ్ని ఇంకా కొంచెం చూద్దాం. ఇన్నేనా ఇల్లు గాయస్. విలేజెస్కి అయితే కరువు లేనట్టు అనిపిస్తుంది గాయస్. ఇక్కడ రూయిన్ పోర్టల్ ఉంది, మనకి నెదర్కి వెళ్ళడానికి కూడా బాధ ఉండదు. పదండి గాయస్. ఇక్కడ లావా కూడా ఉంది గాయస్. ఇక్కడ రూయిన్ పోర్టల్ అయితే లావా, జాగ్రత్త గాయస్. ఇక్కడ చెస్ట్లో నాకు బ్యాక్ 1 స్వాట్ ఇంకా 14 నెగెట్స్ దొరికాయి గాయస్. ఇక్కడ హోయ్ ఇంకా యాక్స్ దొరికింది గాయస్. ఇక్కడ ప్యాంట్స్ కూడా ఉన్నాయి కానీ నేను ఇప్పుడు ఏం కలెక్ట్ చేయదలుచుకోవట్లేదు. ఇవి ఇక్కడనే ఉంటాయి, ఎక్కడ వెళ్తాయి. సింగిల్ ప్లేయర్ వరల్డ్ కదా గాయస్. గాయస్ నేనైతే ఈ ఏరియాలోనే విలేజ్ కానీ ఫామ్ కానీ కట్టుకోవడానికి బెస్ట్ ఏరియా అంటున్నాను. మీకు కనుక నచ్చిందంటే చెప్పండి. మీకు కనుక నా నేను ఆడే సీట్ కావాలంటే 10K చేయండి త్వరగా. 10K సబ్స్క్రైబర్స్ చేయండి, మీకు సీట్ రివీల్ చేస్తాను నేను గాయస్. ఈ ఏరియా అయితే బాగా ప్లెయిన్గా ఉంది. ఇక్కడ కూడా ఇల్లు కట్టచ్చు. ఈ ఏరియాలో ఇక్కడ అన్న ఇల్లు కట్టుకోవడానికి బాగా ప్లేస్ ఉంది. నా ఒపీనియన్ అయితే ఇక్కడ ఇల్లు కడితే బాగుంది అనిపిస్తుంది. విలేజ్ కొంచెం దగ్గర దూరం. ఐరన్ గోళం కూడా ఉంది ఇక్కడ. కానీ ఫస్ట్ ఈ గడ్డి తీసేయాలి గాయస్. ఈ గడ్డి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఆల్రెడీ కొంచెం షుగర్ కేన్ కూడా ప్లాంట్ అయి ఉంది. మనం కూడా షుగర్ కేన్ ప్లాంట్ చేద్దాం ఇంత. షుగర్ కేన్ ఇంకితో ఉంది ఇక్కడ, కట్ చేద్దాం. గాయస్ మన బోట్ని ఎక్కడ ఆపాము? నేనైతే ఈ ఏరియా బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ చూడడానికి ఒక షిప్ యార్డ్ లెక్క ఉంది, డాక్ యార్డ్ లెక్క. ఇక్కడైతే షిప్స్ పార్క్ అయితే ఆ ఏరియా లాగా ఉంది ఇదైతే చూడడానికి. సో నేను వీటిని బేస్ సెటప్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. వెళ్ళి నా షిప్ బోట్ తీసుకొని వస్తా. గాయస్ మీరు చూడొచ్చు, ఇక్కడ నా బోట్లో ఒక విలేజర్ వచ్చి కూర్చున్నాడు. ఏ విలేజర్ బయటకి రా, బోట్లోకి వెళ్ళాలి. లేకపోతే మంచిగా దిగో, బోట్లోకి వెళ్ళి దిగో.
నా బోట్ కబ్జా చేయడానికి వస్తున్నాడు guys. ఓకే గైస్, ఇది ఇక్కడ నుండి మన గో బోట్ పార్కింగ్. ఇక్కడ నుండి మనం ఇలా వస్తాం, ఇలా తీస్తాం, మళ్ళీ అవసరం లేనప్పుడు తీసి యూటర్న్ తీస్తాం, ఇక్కడ పెడతాం. ఓకే గైస్, ఈరోజుకి ఇంతే గాయస్.